ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. అలా ఉన్నారని అందరూ బాగున్నారా? మరొక నూతన దినం దేవుడు తన కృప ద్వారా దయకీటంగా మనకు అనుగ్రహించాడు. ఈ దినం కూడా బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని విని సరిచేయబడదాం, చక్కపరచబడదాం, బలపరచబడదాం, దీవించబడదాం. సిద్ధంగా ఉన్నారా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి? ప్రతిరోజు ఈ యొక్క వీడియోస్ చూస్తూ ఉన్నారా? మీ యొక్క స్నేహితులకి షేర్ చేస్తున్నారా? మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్రతిదినము మీ యొక్క వీడియోస్ మీ యొక్క యూట్యూబ్లోనికి అప్లికేషన్లోనికి రావాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం. ఇక్కడ పౌలు ఒక మాట సెలవిస్తాం. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతుందని చెప్పారు. పౌలు శ్రమపడ్డాడట సంఘం కోసం. సేవకుల కొరకు శ్రమపడే విశ్వాసుల్ని చూస్తాం. కానీ సంఘం కోసం పాటుపడే సేవకుల్ని మనం చూడటం బహుశా అరుదు. ఉన్నారు సంఘం కోసం కూడా, సంఘ సభ్యుల కోసం, సంఘ ప్రజల కోసం, బిడ్డల కోసం పాటుపడే సేవకులు కూడా ఈనాటి కాలంలో బహుశా ఎక్కువ మంది లేరు, కానీ ఎప్పటికీ ఉన్నారు. అటువంటి సేవకుల్లో ఒక ఘనమైన సేవకుడు ఎవరంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు. సంఘం కొరకు తాను ప్రయాసపడ్డాడు. తాను డేరాలు కుడుతూ వచ్చాడు. అకుల్లా ప్రిస్కిల్లా అనబడే వారితో అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు అదే వృత్తి గలవాడు గనుక అకుల్లా ప్రిస్కిల్లా అనబడిన వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేస్తూ ఉన్నారట. సో తన స్వహస్తాలతో ఇతరుల మీద ఎందుకు ఆధారపడాలి అని చెప్పి ఆలోచన కలిగి పుచ్చుకున్నట్టు కంటే, అంటే తీసుకోవడం కంటే ఇచ్చుట ఎంతో ధన్యకరమని పౌలు ఆ సీక్రెట్ని మరి తన యొక్క హృదయంలో ఆ అనుభవం ఎరిగిన వాడే కేవలము తీసుకోవడం మాత్రమే కాదు, ఇవ్వడం మాత్రం కూడా తను నేర్చుకున్నాడు. సంఘాన్ని ఆ విధంగా బలపరుస్తూ వచ్చాడు. దేవుడు మనకి 2 చేతులు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఒక చేత్తో తీసుకోవడానికి, మరొక చేత్తో ఇవ్వడానికి. ఈ 2 చేతులు మనం ఇవ్వండి అని చెప్పి ఎలాగా లాగేసుకోవడానికి దేవుడు ఈ 2 చేతులు మనకి ఇవ్వలేదు. ఒక చేత్తో మనం ఇవ్వడానికి, మరొక చేత్తో తీసుకోవడానికి దేవుడు మనకి 2 చేతులను ఇచ్చాడు. అలాంటి పౌలు కష్టపడుతున్నాడు. ప్రయాసపడే సేవకుడిగా, మోసముగా డబ్బును ఆర్జించే సువార్థకుడిగా, సేవకుడిగా పౌలు లేడు. అక్కడ అంటున్నాడు కదా, అన్ని విషయముల్లో మీకు మాదిరి చూపుతుంది. సో ఒక మాదిరి కలిగిన సేవకుడిగా అన్నాడు అపోస్తలుడైన పౌలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాడు మనం చూస్తే ఆ ధనము విషయంలో, జీవితాన్ని జీవించే విషయంలో ఎంతోమంది విశ్వాసులు, సేవకులు మాదిరి లేని వారుగా వారు ప్రవర్తించడం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట మేలు. సో ఎంతసేపు ఒకరి దగ్గర తినడము, ఒకరి దగ్గర తీసుకోవడము, ఇది మాత్రమే కాదు, ఇవ్వటం కూడా శ్రేష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో అమ్మ ఎప్పుడు మనకి అన్నము అంతా సిద్ధపరుస్తుంది, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ సిద్ధపరుస్తుంది. ఎప్పుడు అమ్మ దగ్గర నుంచి పుచ్చుకోవడమే కాదు, అమ్మని కూర్చోబెట్టి ఇవ్వటం కూడా, అమ్మకి అన్నీ సిద్ధపరచడం కూడా, డాడీకి అన్నీ సిద్ధపరచడం, అతని భార్యకి ఒక దినమున ఏదో ఒక హెల్ప్ చేయడం. సంఘంలో ఉన్న పేదవారికి నీకు అనేకమైన వస్త్రాలు, దుస్తులు ఉండవచ్చు. పేదవారికి సహాయం చేయవచ్చు. లేమి పరిస్థితుల్లో ఉంటారో అటువంటి వారికి ధనము సహాయం చేయవచ్చు. ఆసుపత్రిలో ఉన్న వారికి కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళి ఇవ్వవచ్చు. సో దేవుని సేవకుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాడో ఎరిగి అతనికి సహాయం చేయవచ్చు. దేవుని సంఘంలో ఏ కొరతలు ఉన్నాయి, ఏ కొదువులు ఉన్నాయి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏ స్పీకర్స్ కావాలి, ఏ అవసరం ఉంది, వారు ఏ లేమితో ఉన్నారని చెప్పి కనిపెట్టి ఆలోచించి ఆ విధంగా ఇచ్చినప్పుడు పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ఎంతో ధన్యము అనే మాట నిజంగా మన జీవితాల్లో మనం కూడా అనుభవపూర్వకంగా, మీ జీవితాల్లో కూడా అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు. అక్కడ అంటున్నాడు ఇంగ్లీష్ వెర్షన్లో, హెల్ప్ ద వీక్, బలహీనులకి సహాయం చేయండి. సపోర్ట్ ద వీక్, బలహీనులకి చేయూతనివ్వండి అని చెప్పి పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కేవలం మనం మన కొరకే పుట్టలేదండి. సంఘంలో కేవలం మన కొరకు ఏదో వెళ్తున్నామని కాదు, కానీ మనము దేవుని సేవకులకు, దేవునికి, ప్రజలకు ఉపయోగపడే సాధనాలుగా మనం ఉంటున్నామనేది ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో, లోక సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినప్పుడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుతుంది, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇస్తే అప్పుడు మీకు ఇయ్యబడుతుందంట.
సో ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తామో తిరిగి దేవుడు ఏది కూడా రుణం ఉంచుకోడు, తిరిగి దేవుడు మనకు ఇస్తాడు. ఇంకా అక్కడ మనం చూసినప్పుడు అనొచ్చి ఎలాగిస్తాడట, అనొచ్చి ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనము ఆ రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బియ్యము అది ఒక 15 కేజీల బ్యాగ్ అనుకోండి, దాన్ని దేవుడు మనకు ఒకవేళ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడట, అనిచ్చి ఎలాగైతే మమ్మీ క్యారేజ్ బాక్స్లో ఆ అన్నాన్ని కుక్కి లోపలికి తోసి ఇంకా ఎక్కువ అన్నం ఎలాగైతే పెడుతుంది, దేవుడు కూడా మనం ఇచ్చినప్పుడట దేవుడు తిరిగి మనకు అటువంటి ఆశీర్వాదం ఇస్తాడట. అనిచ్చి కుదిలించి దిగజారునట్లు, అంటే బాగా కిందకి ఆ బ్యాగ్ అంతా నింపి ఇంకా 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 యోసేపు అన్నాడు బెన్యామీనుకు ఎక్కువ అంతలు ఇతర అన్నదమ్ముల కంటే ఇచ్చినట్లుగా దేవుడు మనకు అటువంటి సమృద్ధినిస్తారట. దిగజారినట్టు నిండు కొలతన మనుషులు నీ ఒడిలో కొలుతురు అని యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ దినమున మనం గ్రహించాలి, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. ఇచ్చుట కంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడతా ఉంది. ఎంతో గొప్ప ఆశీర్వాదం అంట. ఈనాడు నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలని చెప్పి చాలా మంది ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్, చాలా ఆశీర్వాదం అంట, టు గివ్ ఇవ్వటం అనేది, దాన్ టు రిసీవ్ తీసుకున్నట్టు కంటే. అక్కడ మనం చూసినప్పుడు నిజంగా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించి మీకు వాగ్దానాన్ని ఇస్తాను. ఒకరోజు ఒక రెస్టారెంట్కి ఒక సాధారణమైన అబ్బాయి, పేద అబ్బాయి వెళ్ళాడు. అక్కడ ఐస్ క్రీమ్ తిందామని వెయిట్రెస్ వచ్చి ఏం కావాలంటే ఐస్ క్రీమ్ కావాలి, ఎంత అంటే $50 అని చెప్పిందంట, అంటే 50 రూపీస్ అనుకుందాం మన భాషలో. సో వెంటనే తన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని లెక్క పెట్టినప్పుడు చూసుకున్నాడు. సరే మామూలుగా ఇంక వేరే ఐస్ క్రీమ్ ఎంత తక్కువ రేట్ ఉందంటే ఇంకొక ఐస్ క్రీమ్ ఉంది, అది $35 అంటే 35 రూపీస్ అని చెప్పారట. సరే నాకు ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటారండి అని చెప్పి ఆ వెయిట్రెస్కి చెప్పిందట. ఆమె ఇంపేషెంట్గా, అంటే ఏంటి ఎంతసేపు కాయిన్స్ లెక్కేస్తుంది ఈ అబ్బాయి, ఏం కొంటాడో ఏంటో, నాకు టిప్ ఇచ్చేది ఏముండదు అనే ఒక ఓపిక లేకుండా, సహనం లేకుండా అక్కడ ఈ అబ్బాయి నాకు ఏం టిప్ ఇవ్వలే, ఏదో ఒకటి టేబుల్ మీద పెట్టేద్దామని చెప్పి ఆమె అటువంటి మూడ్లో ఉంది. వెళ్ళింది, $35 ఐస్ క్రీమ్ తెచ్చింది, ఆ అబ్బాయి దగ్గర పెట్టింది. ఆ అబ్బాయి చక్కగా తనకు తీర సంతోషంతో అబ్బాయి తిన్నాడు. తినేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వెయిట్రెస్ వచ్చి అక్కడ ఆ ఐస్ క్రీమ్ బౌల్ తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడే పక్కన మరొక 15 రూపీస్, $15 అంటే $15, $15 అక్కడ టిప్ కింద ఆ అబ్బాయి ఆ యొక్క వెయిట్రెస్కి పెట్టడం జరిగింది. వెంటనే ఆ యొక్క వెయిట్రెస్ కళలో నీళ్లు తిరుగుతూ వచ్చాయి. నిజానికి ఆ అబ్బాయి $50 ఐస్ క్రీమ్ కొని తినవచ్చు, కానీ ఈ అమ్మాయికి కూడా టిప్ ఇవ్వాలనే ఆలోచనతో $35 ఐస్ క్రీమ్ కొని మిగిలిన $15, $15 ఈ వెయిట్రెస్కి టిప్ కింద ఇద్దామని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. తనకు ఒక వెయిట్రెస్కి ఒక పాఠాన్ని నేర్పించాడు. ఇవ్వడంలో ఎంతో గొప్ప సంతోషం ఉందని, ఎవరైనా ఒక వ్యక్తికి ఇవ్వచ్చని, ఇవ్వడానికి ధనం మాత్రమే అక్కర్లేదని, మనసు ఉంటే చాలని, హృదయం ఉంటే చాలని, ఒక త్యాగపూరితమైన మనస్సు హృదయం కలిగిన ఏ వ్యక్తి అయినా సరే తాను ఇవ్వగలడని మరొక వ్యక్తికి ఆ చిన్న అబ్బాయి ఏం చేశాడంటే నిరూపించినట్లుగా మనము చూస్తున్నాం. ఆ అబ్బాయి సంతోషముతో, కృతజ్ఞతతో, ఆ అబ్బాయి దేవుని అందులో ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక పాఠాన్ని నేర్చుకుంది. దీని ద్వారా మనం ఒక విషయాన్ని గమనించాలి, ఇచ్చుట ఎవరైనా దేవునికి ఇవ్వవచ్చు, ఎవరైనా ఏ మనిషికైనా సహాయం చేయవచ్చు, వారికి ఉన్న దాంట్లో ఏ వ్యక్తినైనా నువ్వు దర్శించవచ్చు. సో ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కృపను, గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని నీ యొక్క జీవితంలో అనుగ్రహిస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి తిరిగి తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ దినము వాగ్దానము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు ఇన్ క్రైస్ట్ జీసస్ మన యొక్క ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ అవసరతలో నీవు ఉన్నావు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, గివ్ ఇట్ టు గాడ్ అండ్ గాడ్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ. దేవుడు తప్పనిసరిగా నీకు తిరిగి ఇస్తాడు. దేవునికి, దేవుని ప్రజలకు, సంఘములకు, సేవకునికి, పేదవారైన వారికి, నిరాశ్రయులైన వారికి తప్పనిసరిగా ఇవ్వు. తిరిగి నీకు తప్పనిసరిగా దేవుడు మేలు చేస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. మీకోసం నేను ప్రేయర్ చేస్తాను. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినము పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ఎంతో ధన్యం, ఎంతో బ్లెస్సింగ్ అని మీరు మాకు తెలియపరిచారు. ఎంతమంది అయితే ప్రజలు ప్రభా ఈ సత్యాన్ని ఎరుగకున్నారో ఈ దినమైన సత్యాన్ని ఎరిగి ఆయన పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ఎంతో ధన్యకరమైన, వారి కళ ఎదుటే ఎంతోమంది పేదవారు, అదేవిధంగా దేవుని యొక్క అవసరతలు, అక్కర్లు ఎదురుగా కనబడుతూ ఉన్నప్పుడు, దేవుని సేవకుని యొక్క అవసరతలు ఎదురుగా కనబడుతున్నప్పుడు దాటిపోక ఆయన పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యకరమని ఎరిగి వారి యొక్క జీవితాల్లో ప్రభా అటువంటి ఆయన ప్రభా జ్ఞానము కలిగి ఉండడానికి, ఆ అనుభవాన్ని, ఆ పాఠాన్ని వారు నేర్చుకోవడానికి, వారి యొక్క జీవితాల్లో కలిగి ఉండడానికి నీ కృప చూపండి దేవా. మాకు ఎంత ఉన్నదని కాదు, కానీ మా యొక్క జీవితంలో ఏ హృదయాన్ని, ఎటువంటి త్యాగపూరితమైన హృదయాన్ని కలిగి ఉన్నామనేదే ముఖ్యం. మా యొక్క జీవితాల్లో కూడా ఆయన ఇచ్చే మనసు,
ఆయన తిరిగి నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే కృప నీకు బిడ్డలందరికీ అనుగురించి ఈ రోజంతా వారికి జీవితాల్లో మేలు చేసి కాపాడి భద్రపరచుకొని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినం కలుద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.